తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ అశూర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వాదన వినకుండానే కేసు నమోదు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ అశూర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వాదన వినకుండానే కేసు నమోదు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే అశూర్ రెడ్డి పైన సిసిఎస్ లో కేసు నమోదైంది. దాదాపు 9,30,00,000 వరకు పెళ్లి పేరుతోటి ప్రేమ పేరుతోటి మోసం చేసిందంటూ కూడా ఎన్ఆర్ఐ ధర్మేంద్ర తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అశూర్ రెడ్డి ఇప్పటి వరకు ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించి కావచ్చు, ఆ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు తను ఎక్కడ స్పందించలేదు. అయితే ఇప్పుడు ఉదయం తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సిసిఎస్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలి, క్వాష్ చేయాలి. తన వర్షన్ వినకుండానే, తన యొక్క అభిప్రాయాన్ని, తన యొక్క వర్షన్ తీసుకోకుండానే పోలీసులు వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ విచారానికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం అశూర్ రెడ్డి అయితే మాత్రం ఆమె పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రేమ పెళ్లి పేరుతోటి ఎన్ఆర్ఐని వలలో వేసి 9,36,00,000 వరకు కూడా డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడినటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కొన్ని ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఒకవైపు పోలీసులు చెప్తుంటే, అశూర్ రెడ్డి మాత్రం ఈ కేసులో తన వర్షన్ తీసుకోకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి దాన్ని క్వాష్ చేయాలంటూ కూడా ఆమె పిటిషన్ వేశారు. మరి తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.